పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావటం విషయం ఏంటంటే, మేము హోమ్ గార్డ్స్ అయితే మాకు ఏ ఫండ్ లేదు, మాకు అసలు ఏ బెనిఫిట్స్ లేవు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. రిటైర్డ్ అయితే మాకు ఎవరు ఎలాంటి సహాయం చేసేవాళ్ళు లేరు. మరి అయ్యగారు చాలా మంది సహాయం చేస్తున్నారని విని మరి వచ్చాం. కానీ మరి చాలా మరి ఎలా కలవాలో కూడా మాకు అర్థం కావటం లేదు. మరి మాకేమో గవర్నమెంట్ ఉద్యోగం అని వస్తుంది, మా పెన్షన్ స్పెషాలిటీస్ కూడా లేవు. కానీ మరి మేము 60 ఏళ్ళకి మేము రిటైర్డ్ అయ్యాం కదా. మరి మాకేమో అనారోగ్య సమస్యలు వచ్చినాయి. ఏ సోర్స్ కూడా లేదు మాకు. ఎలా బ్రతకాలి? కనీసం టీ కొట్టు పెట్టుకోవడానికి, ఏదైనా చిల్లర కొట్టు పెట్టుకోవడానికి కూడా రూపాయి లేదు మా వద్ద. అందుకని అయ్యగారి దగ్గరకు వచ్చాము. మరి ఏమన్నా మాకు హెల్ప్ చేస్తారని వచ్చాం. చేస్తారనే నమ్మకంతో వచ్చాం. చాలా మందికి ఆయన హెల్ప్ చేశాడని విన్నాం. మేము విని వచ్చాము. మరి ఆయన కలవాలంటే ఎలా కలవాలి? ఎర్జీ పెట్టడానికి వచ్చాము. మరి ఎర్జీ పెడితే మనకి రిజల్ట్ ఎలా వస్తుందో అదొక కొంచెం భయంగా ఉంది. మరి పెద్దవాళ్ళు కదా, మరి ఎలాగా మరి మమ్మల్ని స్పందిస్తారా అని ఆలోచనలో ఉన్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా యందు దయ ఉంచి, మరి మేము అర్జీ పెడితే మరి మా ఫోన్ నెంబర్ కూడా వేస్తున్నాం కనుక మరి అయ్యగారు మాతో మాట్లాడితే దయగలిగి మేము కూడా కొంచెం బ్రతకగలుగుతాం. ఎందుకంటే అయ్యగారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కాబట్టి తండ్రి గారు అదొక ఆశతోటి వచ్చాం మేము ఆయన దగ్గరికి. మరి ఆయన ఏమంటారో ఏమో దాని గురించి మరి వచ్చాం. అయ్యగారు ఏమో లేరంట, బయటికి వెళ్ళారని విన్నాము. మరి ఎలా కలవాలో కూడా మాకు అర్థం కావటం లేదు అయ్యగారిని. మరి అయ్యగారి దగ్గరికి వెళ్ళి కలవాలంటే మేమేం హోమ్ గార్డ్స్ అయిపోయాం, రిటైర్డ్ అయిపోయాం. దాని గురించి కొంచెం కలత చెందుతున్నాం. అయ్యగారు దయించి మాకు ఏదైనా సహాయం చేస్తారని ఆశపడుతున్నాం. మేము గుంటూరు నుంచి వచ్చాం సార్. గుంటూరు హోమ్ గార్డ్స్ సార్. మేము రిటైర్మెంట్ అయిపోయాము. ఇద్దరిని గ్లోరీ అని ఇప్పుడు మంగమ్మని మేము రిటైర్మెంట్ అయ్యాము. 60 సంవత్సరాలకి మాకు ఏ పర్ఫెక్ట్ లేదు. నేను హార్ట్ పేషెంట్ని. నాకు ఆపరేషన్ చేశారు. మేము ఏదైనా సహాయం చేస్తారని చెప్పేసి మీ వల్ల మేము ఇక్కడికి వచ్చాం సార్. మాకు ఏదైనా సహాయం చేసి ఏదైనా మేము చిన్న బడ్డీ కొట్టు కానీ ఏదైనా పెట్టుకొని మీ పేరు చెప్పుకొని మేము ఏదైనా వ్యాపారం చేసుకుంటాం సార్. మాకు హోమ్ గార్డ్స్లో గవర్నమెంట్ జాబ్ అని చూపిస్తుంది, కానీ అది తీసేసేస్తే మాకు పింఛన్ వస్తుందని చెప్పి పింఛన్ కూడా మేము పెట్టుకుంటున్నాం సార్. మాకు ఎలిజిబుల్ లేదు అక్కడ. అందువల్ల మీ దగ్గరికి వచ్చాం సార్. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము. మాకు ఏదైనా సహాయం చేస్తారని చాలా మంది చెప్తున్నారు. ఆశతో వచ్చాం సార్. మాకు సహాయం చేసి మా వంతు దయించి ఏదైనా సహాయం చేయమని మేము కోరుకుంటున్నాం సార్.